అందరికీ నమస్కారం. నేను మీ గంటె ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. ఈ దసరా అన్నది దక్షిణాయనం ప్రారంభం నుంచే మనకన్నీ కూడా పండగలే వస్తాయి. ఎందుకొస్తాయి అనంటే దక్షిణాయనం అంటే ఉత్తరాయణంలో మనకి పగలు ఎక్కువ ఉంటుంది, రాత్రి తక్కువ ఉంటుంది. దక్షిణాయనంలో రాత్రి ఎక్కువ ఉంటుంది, పగలు తక్కువ ఉంటుంది. ఇక్కడ రాత్రి అని అనగానే మనకి రాక్షస సంచారం అంటారు. ఇక్కడ రాక్షసులు అనంటే మనకి సినిమాలో చూపించినట్టు రాక్షసులని కాదు. సూర్యుడు తక్కువ సేపు కనిపించినప్పుడు ఏంటవుతుంది అనంటే ఆహ్, ఆహ్, అంటే సూర్య రశ్మి పడనప్పుడు వచ్చే కొన్ని వ్యాధులు వేరుగా ఉంటాయి. వైరస్‌లు ఎక్కువ ఉంటాయి. అందుకే చూడండి, వేసవి కాలం దాటిపోయిన తర్వాత మనకి వర్షాకాలం వచ్చిన దగ్గర నుంచే ఈ ఫ్లూలని అవన్నీ వస్తూ ఉంటాయి. అంచేత సూర్యుడు ఉన్న చోట మీకు బ్యాక్టీరియా అంటే మన హాని కలిగించే బ్యాక్టీరియా ఉండదు, నశిస్తుంది. కానీ సూర్యుడు తగ్గినప్పుడు రావడం అంటే మనకి సూర్యుడు ఉండేటువంటి పగటి కాలాలు తగ్గిపోయినప్పుడు మాత్రం మనకి ఈ హానికరమైనటువంటి రోగాలను చేకూర్చేటటువంటి బ్యాక్టీరియా ఎక్కువ అవుతుంది. కాబట్టే మనకి పండగల పేరుతో, ఇలాంటి ఉత్సవాల పేరుతో, దీక్షలు అనే పేరుతో ఈ దక్షిణాయనం అంతా కూడా మనం ఎక్కువగా ఆరోగ్యం గురించి చేసేవే చేస్తాం. ఈ ఉత్సవాల్లో చూడండి, ఇప్పుడు ఇంకా రాబోయేది కార్తీక మాసం కూడా ఉంది. కార్తీక మాసంలో ఎవరు ఏమంటారు అది నాన్ వెజ్ తినరని. అలాగే నియమాలు కూడా ఉంటాయి మనకి కొన్ని. ఈ నియమాల వల్ల ఈ దీక్షల వల్ల శరీరం క్లెన్స్ అవ్వడమే కాకుండా మీకు శరన్నవరాత్రి అంటే శరత్ ఋతువులో వచ్చేటటువంటి వెన్నెల పరిపూర్ణంగా అమృతాన్ని కురిపిస్తుంది. ఆ అమృతాన్ని రిసీవ్ చేసుకోవడానికి బాడీ రెడీగా ఉంటుంది. అప్పుడు ఏంటవుతుందంటే ఈ ఋతువుని సరిగ్గా గనక దీక్షగా సాధ్యమైనంత ఉపయోగించుకోగలిగితే తర్వాత సంవత్సరం అంతా కూడా నిరోగంగా, హాయిగా, ధైర్యంగా, దీర్ఘాయుష్మంతులై బతకచ్చు అని చెప్పడంలో ఋషులు ఎన్నో ఆలోచించి రీసెర్చ్లు చేసే చెప్పారు. కాబట్టే మనం ఈ పండగల్లో భాగంగా ఆల్రెడీ వినాయక చవితి జరుపుకున్నాం. ఇప్పుడు అమ్మవారిని పిలుస్తున్నాం. ఈ నవరాత్రి ఉత్సవాలు. ఈ నవరాత్రులలో చేయవలసిన కొన్ని నియమాలు ఆల్రెడీ చాలామంది చెప్పారు. ఆ నియమం ఉండడం వలన, నియమం దేనికి, ఎవరి కోసం? మన కోసమే, మన శరీరం కోసం, మన ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అభివృద్ధి కోసం. సరే, అందులో భాగంగా శ్యామలా దండకం అన్నది నిత్యం పిల్లలకి ఇంతవరకు గనక రాకపోతే గనక ఇప్పుడు నేర్పిస్తే గనక వాళ్ళకి శారీరక పరంగా అంటే దీనిలో ఎక్కువగా ఏమంటారు, టంగ్ ట్విస్టర్స్ అంటారు కదా, అవి ఉంటాయి. అంటే దీర్ఘ సంస్కృత సమాసాలు ఉంటాయి. వీటి వలన మనకేంటంటే మొత్తం టోటల్గా నోరంతా కూడా ఎక్సర్సైజ్ జరుగుతుంది. వోకల్ కార్డ్స్కి ఎక్సర్సైజ్ జరుగుతుంది. దాని వలన ఒక ఎనర్జీ బాడీలో పుట్టి అది బుద్ధిని సవ్యంగా నడిచేటట్టు చేస్తుంది, విజ్ఞానాన్ని పెంచుతుంది. తద్వారా వాళ్ళు, ఆ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, జనాకర్షణ అంటే మీకు సభా విజయాన్ని పొందుతారు. జనాకర్షణ అంటే వేరే విధంగా అనుకోక్కర్లేదు. ప్రజలలో ఒక మంచి గుర్తింపు ఉంటుంది. బుద్ధి, వివేకము కలిగి ఉంటారు. అందుకోసం దీన్ని పారాయణ చేస్తారు. పిల్లలకు కూడా పారాయణ నేర్పిస్తారు. కాబట్టి ఇప్పుడు నాకు ప్రతిరోజు పారాయణలో అలవాటు కాబట్టి నేను కొద్దిగా స్పీడ్గానే నేను పారాయణ చేయొచ్చు. కానీ మీరు దాన్ని స్లోగా కూడా చేసుకుని విని నిత్యం మీ పిల్లలకి కనుక అలవాటు చేస్తే నిత్యం నాలుక నలిగిపోయిందనంటే 5 నిమిషాలండి ఇది పారాయణ. కానీ ఫలితం అంటారా, అమోఘమైన తేజస్సునిస్తుంది, ఎన్నో మార్పులు, జ్ఞానాన్ని ఇస్తుంది.
ఆవిడ జ్ఞానమే కదండి ఇచ్చింది. అంతవరకు కాళిదాసు గారికి ఆయన ఏవి కూడా అక్షర జ్ఞానం తెలియని మనిషిని అపర మేధావిని చేసింది కదా అది. అందుకని సరేనా. ధ్యాన శ్లోకాలతో పాటు శ్యామలా దండకం అన్నమాట మీకోసం. మాణిక్య వీణాముపలాలయంతిం మదాల సామంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగిం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్ష పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేక మాతామరకతశ్యామ మాతంగి మధుశాలిని. కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని జయ మాతంగతనయే జయ నీలోత్పలద్యుతే జయ సంగీత రసకే జయ లీలా సుఖప్రియే జాయ జనని. సుధా సముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సర్వలోకప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలనీ పస్రగాబద్ధ చూళీ సనాధత్రికేశాను మద్పుత్రికే శేఖరీభూత సీతాం సురేఖామయోఖావళీనర్థ సుస్నిగ్ధ నీలాలకశ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధను సన్నిభభ్రుల్లదా పుష్ప సందేహ కృచ్చారు గోరోచన పంక కేళీల లామాభిరామేశ్వరామే రమే ప్రోల సద్వాళికా మౌక్తిక శ్రేణికా చంద్రికా మండలోద్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికా పత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగనా గీత సాంద్రీ భవన్మంత్రతంత్రేశ్వరే సుస్వరే భాస్వరే వల్లకీ వాదన ప్రక్రియ అలోల తాళీదళాబద్ధ తాటంక భూష విశేషాన్వితే సిద్ధ సమ్మానితే దివ్యహాలా మదోద్వేల హేలాల సస్యక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కర్ణీక నీలోత్పలే నిర్మలే పూరితాశేష లోకాభివాంఛా ఫలే శ్రీఫలే స్వేద బిందుల్ల సత్పాల లావణ్య నిశ్యంద సందోహ సందేహ కృన్నాసికాముక్తికే సర్వమంత్రాత్మకే కాళికే కుందమందస్మితోదార వక్ర స్ఫురత్ పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే జ్ఞాన ముద్రాకరే శ్రీకరే కుంద పుష్పద్యుతి స్నిగ్ధదంతావళి నిర్మల అలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే సులలిత నవ యౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణ వావిర్భవత్కంబు బిబ్బోక హృత్కంధరే సత్కళామందిరే మంధరే దివ్యరత్న ప్రభాబంధురచ్చన్న హారాధిభూషా సముద్యోతమానానవద్యాంగ శోభే శుభే రత్నకేయూర రశ్మిచ్చట పల్లవ ప్రోల్ల సద్దోర్ల తారాజితే యోగ విపూజితే విశ్వదిగ్మండల వ్యాప్త మాణిక్య తేజస్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిసత్కృతే వాసరారంభ వేళా సముజృంభమాణారవింద ప్రతిచ్ఛన్న పాణిద్వయే సంతతోద్యద్వయే అద్వయే దివ్యరత్నోర్మికాద్దీధితి స్తోమ సంధ్యాయమానాంగుళి పల్లవోద్యన్న కేందు ప్రభామండలే సన్నుతాఖండలే చిత్ప్రభామండలే ప్రౌల్య సత్కుండలే తారకారాజనీకాశహారావళి స్మేర చారుస్తనా భోగ భారాన మన్మధ్యవల్లీ వళిచ్ఛేద వీధి సముల్లాస సందర్శితాకార సౌందర్య రత్నాకరే వల్లకి భృత్కరే కింకర శ్రీకరే హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే లసద్వృత్త గంభీర నాభిసరితీర శైవాల శంకాకర శ్యామరోమావళి భూషణే మంజు సంభాషణే చారు సింజిత్కటే సూత్ర నిర్భర్సితానంగ లీలాధనుసింజి నీడంబరే దివ్యరత్నాంబరే పద్మరాగోల్ల సన్మేఖలా శ్రోణి శోభాజిత స్వర్ణ భూభృత్తలే చంద్రికా శీతలే వికసిత నవకింశుకాతామ్ర దివ్యాంసకచ్చన్న చారూరు శోభాపరాభూత సింధూర సోణాయమానేంద్రమాతంగ హస్తార్గళే వైభవానర్గళే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగతూణీర శంకాకరోద్దామ జంఘాల తేచారు లీలాగతే నమ్రదిక్పాల సీమంతిని కుంతల స్నిగ్ధ నీల ప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగరింకన్న కేందోజ్వలే ప్రోజ్వలే నిర్మలే దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగేశ కోణేశ వాయువగ్నికోటీర మాణిక్య సంఘృష్ట బాలా తపోద్దామ లాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంగ్రహి పద్మద్వయే సంతతోర్జద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే రత్నసింహాసనే శంఖ పద్మద్వయోపాశ్రితే ఆశ్రితే దుర్గావటుక్షేత్ర పాలేర్యుతే మత్త మాతంగ కన్యా సమూహాన్వితే మంజులా మేనకాద్యంగనామానితే భైరవైరష్టభిర్వేష్టితే దేవి వామాతిభిశక్తిభిः సంసృతే లక్ష్మ్యాదిశక్త్యష్టకైసేవితే భైరవీ సంవృతే పంచబాణీ నరత్యా చ సంభావితే మాతృకామండలైర్మండితే యక్షగంధర్వ సిద్ధాంగనామండలైరర్చితే ప్రీతిశక్త్యా వసంతేన చానందితే భక్తిభాజాం పరం శ్రేయసే మోజసే ఛందసా మోజసే భ్రాజసే యోగినం మానసే ధ్యాయసే గీత విద్యానుయోగాతి తృష్ణేన కృష్ణేన సంపూజ్యతే భక్తిమచ్చేతసా వేధశాస్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిస్సురాణాం సమారాధ్యసే సర్వవిద్యావిశేషాన్వితే
ఉచ్చాటు గాథా సముచ్చారణం కంఠముల్లోల్ల సద్వర్ణరేఖాన్వితం కోమలే శ్యామలోదార వక్షద్వయం తుండ శోభాతి దూరీభవత్యుంసు గావం సుఖంలాలయంతి పరిక్రీడతే పాణిపద్మద్వయేనాదరేణాక్షమాలాగుణం స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం బిభ్రతి येन సంచింత్యసే తస్య వక్త్రాంతరాద్గద్య పద్యాత్మికే భారతీ నిస్సరేతి येन వాత్మం సనాథాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రియః పూరుషా సోపి లక్ష్మీ సహస్రైః పరిక్రీడతే తస్య లీలా సరోవారధిః తస్య కేళీవనన్నందనం తస్య భద్రాసనం భూతలం తస్య గిర్దేవతా కింకరి తస్య చాజ్ఞాక్షరీ శ్రీ స్వయం सर्वतीर्थात्मिके सर्वतंत्रात्मिके सर्वयंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वपीठात्मिके सर्वतत्वात्मिके सर्वविद्यात्मिके सर्वयोगात्मिके सर्वनादात्मिके सर्वशब्दात्मिके सर्वशक्त्यात्मिके सर्ववर्णात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः। ఇది శ్యామలా దండకం అండి. పిల్లల చేత రోజు పఠింపచేస్తే ఎంతో విశేషమైనటువంటి ప్రజ్ఞ వాళ్ళల్లో మేలుకుంటుందనడంలో ఈషన్ మాత్రం సందేహం లేదు. ప్రయత్నం నాది, ఫలితం మీది. ఉంటాను.